ఇండియాలో క్యాష్ అనేది కింగ్. అలాగే క్రెడిట్ పైన అప్పుతోటి ఏదైనా తీసుకుంటే దాన్ని పాపంలాగా చూస్తారు. కొంచెం విచిత్రంగా. సో, కానీ ఆ డేస్ అన్నీ ఇప్పుడు అయిపోయాయి. ఎందుకో తెలుసా? నంబర్స్ ప్రకారం ఏప్రిల్ ఒక్క మంత్‌లోనే క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ ఇండియాలో 1,56,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టారు క్రెడిట్ కార్డ్ ద్వారా. అండ్ అది ఎంత బడ్జెట్ అనుకుంటున్నారా? ఎంటైర్ నేషనల్ హెల్త్ బడ్జెట్ 2024కి ఎంతనో దానికన్నా కూడా ఎక్కువ. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. 2011లో ఇండియాలో జస్ట్ 2 crore యాక్టివ్ క్రెడిట్ కార్డ్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఇది చూస్తున్నట్టయితే 10 crore క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. అండ్ ఎక్స్పర్ట్ ప్రకారం ఇది కొన్ని రోజుల్లో అంటే ఇయర్ ఎండింగ్ లోపు డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ వాల్యూమ్స్తో పోల్స్తే ఇంకా ఎక్కువగా పెరిగిపోతుందంట. అండ్ దీనికి మెయిన్ కారణాలు ఏంటి? క్రెడిట్ కార్డ్ రెవల్యూషన్కి ఏంటి అంటే గ్రోయింగ్ మిడిల్ క్లాస్ అండ్ కామర్స్లో బూమింగ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఆఫర్స్ క్రెడిట్ కార్డ్స్ పైన. అండ్ డిజిటల్ పేమెంట్స్ ఇప్పుడు ఎవరు కూడా చాలా ఎక్కువగా స్కెప్టికల్గా చూడట్లేదు, అంటే భయపడట్లేదు డిజిటల్ పేమెంట్స్ చూడడానికి. సో రిజల్ట్ ఏమైంది? ఓ నేషన్ మొత్తం క్రెడిట్ కార్డ్ ప్రోడక్ట్స్ ద్వారా అండ్ లోన్స్ ద్వారా ఫైనాన్షియల్ టూల్స్ ద్వారా కొత్తగా కొనడం. అండ్ ఇక్కడ ఇంకొక విచిత్రమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇండియాలో క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ కన్నా ముందే వచ్చాయి. దగ్గర దగ్గర 20 సంవత్సరాల ముందు ఫస్ట్ క్రెడిట్ కార్డ్ ఇండియాలో డైనర్స్ క్లబ్ కంపెనీ రిలీజ్ చేసింది. అండ్ అది 1960స్లో. అండ్ డెబిట్ కార్డ్స్ ఎప్పుడు వచ్చాయో తెలుసా? 1980స్లో. అండ్ ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ ఎందుకు వాటి మూమెంట్ అంటే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాయో ఫస్ట్ తెలుసుకుందాం. ఫ్రీ షార్ట్ టర్మ్ క్రెడిట్. మనం దగ్గర క్రెడిట్ కార్డ్ 30 days పైరేట్ సైకిల్లో వచ్చిన తర్వాత ఖర్చు పెట్టుకుంది నెక్స్ట్ 20 days దాకా మనం కట్టనవసరం లేదు. 20 days. ఒకవేళ మనం ఫస్ట్ 5 daysలో ఖర్చు పెట్టినట్టయితే 45 days ఇంట్రెస్ట్ ఫ్రీ మనీ. సో ఇది చాలామందిని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ సెకండ్ది ఈఎంఐ ఆప్షన్స్. చాలా వరకు ఇప్పుడు బిగ్ పర్చేస్ని మనం ఈఎంఐకి కన్వర్ట్ చేసుకోవచ్చు. కొన్ని అయితే నో కాస్ట్ ఈఎంఐ అని, ఇంకా ఈఎంఐల మీద సపరేట్ డిస్కౌంట్స్ అని కూడా ఉంటున్నాయి. సో అవి చాలా ఎక్కువగా ఇండియన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. ది రివార్డ్స్ ఇప్పుడు చాలా వరకు క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, లేదనుకుంటే ట్రావెల్ మైల్స్ అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ యొక్క కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్కి అయితే చాలా ఎక్కువగా డిమాండ్ ఉంది కూడా. అండ్ ఫోర్త్ది క్రెడిట్ కార్డ్ యొక్క హిస్టరీ. ఇండియాలో ఎక్కడైనా సరే ప్రపంచంలో మీ క్రెడిట్ హిస్టరీ ఎంత బాగుంటే అంత మంచి లోన్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ దొరుకుతుంది. అండ్ మీకు ఎంత ఎక్కువగా క్రెడిట్ ఏజ్ ఉంటే అంటే 7 years ఎబోవ్ ఉంటే మీకు అంత బెటర్గా లోన్స్ వస్తాయి. అండ్ కొన్ని ఆప్షన్స్ అయితే 7 years ఎబోవ్ ఉంటే మీకు బాధపడాల్సిన అవసరం లేదు. అంటే నెంబర్ ఆఫ్ క్రెడిట్ ఎంక్వైరీస్ ఇది మీరు 7 years కన్నా ఎక్కువ ఉన్నట్టయితే మీరు 4 చేసినా 5 చేసినా 3 months తర్వాత పెద్దగా ఎఫెక్ట్ కాదు. అండ్ 1-2 monthsలో అసలు మీకు అది పెద్దగా ఎఫెక్ట్ కూడా కనిపించదు, ఒకవేళ చాలా తక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది క్రెడిట్ కార్డ్స్తో. ఏంటో తెలుసా? హై ఇంట్రెస్ట్ రేట్స్. మీరు ఒకవేళ క్రెడిట్ కార్డ్ బిల్ని పూర్తిగా కట్టకుండా ఉన్నట్టయితే మిగిలిన రిమైనింగ్ అమౌంట్ మీద దగ్గర 36 to 49% ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది ఇయర్లీ. అండ్ అలాగే యాన్యువల్ ఫీజెస్ కూడా చాలా వరకు క్రెడిట్ కార్డ్స్ లైఫ్ టైం ఫ్రీ దగ్గర నుంచి 1,80,000 వరకు ఉన్నాయి. కోర్స్ అంత పెద్దది రాదు చాలామందికి, బట్ నార్మల్గా 2,000, 3,000, 1,000 రూపీస్ కార్డులు ఒకవేళ 5-6 కార్డులు తీసుకున్నట్టయితే సంవత్సరానికి 5,000-6,000 రూపీస్ అక్కడే కట్టాల్సి వస్తుంది. అండ్ టెంప్టేషన్ కూడా ఎక్కువగా, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా ఖర్చు పెట్టుకుంటే అయిపోతుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏ క్రెడిట్ కార్డ్ యూజర్కైనా సరే ఫైనాన్షియల్ డిసిప్లిన్ కావాలి అండ్ స్మార్ట్ బడ్జెటింగ్ టాక్టిక్స్ కావాలి. సో క్రెడిట్ కార్డ్ అప్రూవల్ మీకు రాకపోతే ఎందుకు అని చెప్పి బాధపడుతున్నారా? సో అలాంటి టైంలో మీరు స్టూడెంట్స్ అయినా ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ యూజర్స్ అయినా సరే ఒకవేళ ఎఫ్డి చేసుకోండి. ఆ ఎఫ్డి చేసుకున్న తర్వాత దానికి ఒక క్రెడిట్ కార్డ్ ఇవ్వనండి. ఇది సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్. సో దీనివల్ల మీకు 2 ఉపయోగాలు. ఒక దిక్కు మీ ఎఫ్డికి మీకు డబ్బులు పెరుగుతూ ఉంటాయి. అండ్ సెకండ్ది మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు ఏదైతే స్పెండ్ చేయాలి అనుకుంటున్నారో అవి స్పెండ్ చేసుకోవచ్చు. అప్పుడు క్రెడిట్ హిస్టరీ కూడా బిల్డ్ అవుతుంది. సో దీనివల్ల మీకు 2 ఉపయోగాలు. కానీ మీరు క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని స్పెండ్ చేయండి. ఓవర్ స్పెండ్ చేసి తర్వాత బాధపడకండి. అండ్ యాన్యువల్ ఫీజెస్ ఎక్కువ ఉన్నవి ప్రిఫర్ చేయకండి మ్యాక్సిమం, మీకు తెలియకుండా ఉంటాయి.